నాకు ఈ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. మా ఫ్యామిలీలో ఉంది కాబట్టి నాకు కూడా ఇది కంపల్సరీ అటాక్ అవుతుంది. నేను ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే, దీన్ని ఎవరు ఆపలేరు అనే మైండ్ సెట్ ఏమైనా ఉన్నారా మీరు దేని గురించైనా? దానికి ఆపరేషన్కి వెళ్ళడాలు, లేకపోతే జీవితాంతం మందులు వాడ్డాలు, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అది చూసి నాకు కూడా ఇది వస్తుందని ఫిక్స్ అయిపోయారా మీరు? అయితే ఈ వీడియో మీకోసం. దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసా? హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి. మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనగానే ముందు కొలెస్ట్రాల్ పెరుగుద్ది, దాని తర్వాత దాంట్లో బ్లాకేజ్ లాంటివి వస్తూ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ షింక్ అవుతాయి, అది కాస్త పంపింగ్ తక్కువ వెళ్తుంది, బీపీ పెరుగుతుంది, దాంతోపాటు హార్ట్ అటాక్లు వస్తాయి. ఇవంతా సీక్వెన్స్, వన్ బై వన్ ఒక సీక్వెన్స్లు కదా ఇవన్నీ. ముందు కొంచెం ఎప్పుడైనా చెక్ చేయించంగానే కొలెస్ట్రాల్ పెరిగింది అనగానే ఇంకా భయం స్టార్ట్ అయిపోద్ది. అది మామూలుగా ఉన్న వాళ్ళకి ఓకే, అలా కాకుండా చెప్పాను చూసారా, ఫ్యామిలీలో ఆల్రెడీ బ్రదర్స్కి సిస్టర్స్కి వచ్చి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయ్యి ఉన్న వాళ్ళకి ఇంకా చాలా భయం వేస్తుంది. అందుకని ఇమ్మీడియట్గా ఆ కొలెస్ట్రాల్ తగ్గడానికి డ్రగ్స్ వాడాలు, లేకపోతే ఈ బ్లడ్ థిన్నర్లు వాడాలు ఏవో చేస్తుంటారు. అంటే డాక్టర్లు ఇచ్చేది ఇస్తారు, ప్లస్ వీళ్ళ భయం మాత్రం పోదు. వస్తే నాకు కూడా వస్తే పరిస్థితి ఏంటి అనే భయం ఒకటి వెంటాడుతూ ఉంటుందండి. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాకేజీ, కొలెస్ట్రాల్ పెరుగుతాయి, మీకు ఫ్లేక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి అని భయపడేవాళ్ళు మీరైతే, మన ఇంట్లోనే ఒక పదార్థం ఉంటుంది కదా, మనం చెప్తుంటాం కదా, మెడికల్ షాప్ ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఉంది, మన వంటిల్లే మెడికల్ షాప్, తెలుసు కదా, మర్చిపోయారా? సో మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థంతో మీకు ఎటువంటి హార్ట్ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ముందే మేల్కోవాలి. దీంట్లో లిగ్నెన్స్ అని చెప్పి ఉంటాయి. ఆ లిగ్నెన్స్ ఏం చేస్తాయంటే మీకు బ్లడ్ వెజల్స్లో ఆ ఫ్లేక్ ఏదైతే అది బ్లాకేజ్ ఫామ్ అవుతుంది, ఆ ఫార్మేషన్ కాకుండా చూస్తుంది. అలాగే దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబరు కొలెస్ట్రాల్ డిపాజిట్ కాకుండా చూస్తుంది. వీటన్నిటికన్నా ముఖ్యము దాంట్లో ఏఎల్ఏ అని చెప్పి ఉంటుంది. అదేం చేస్తుందంటే అసలు ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది. అంటే బ్లడ్ వెజల్లో ఇన్ఫ్లమేషన్ అంటే మామూలు బ్లడ్ వెజల్ స్మూత్గా ఉంటుంది కదా, ఇన్ఫ్లమేషన్ అంటే రఫ్గా తయారవుద్ది. రఫ్గా తయారైతే అక్కడ కొలెస్ట్రాల్ అతుక్కునేదానికి ఛాన్స్ ఉంటుంది. అసలు రఫేజే ఫామ్ కాకుండా చూసిందంటే అసలు అతుక్కునే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి కదా. ఈ ఏఎల్ఏ ఉంటుంది దీంట్లో, అది కాస్త రఫేజ్ కాకుండా ఎప్పుడు రఫ్ అయ్యేదాన్ని స్మూత్ చేసేస్తూ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ కాకుండా చూస్తుంది అంటాం. రఫేజ్ కాకుండా చూడడం, కొలెస్ట్రాల్ అతుక్కోకుండా చూడడం, ఫ్లేక్ పెరగకుండా చూడడం, ఈ మూడు ఒకటే చేస్తే ఎంత బాగుంది కదా. అదేదో తెలుసుకోవాలని ఉంది కదా మీకు. అవిసెలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, ఈ అవిసెలు చాలా బాగా పనిచేస్తాయి. ఈ అవిసెల్లో ఈ మూడు ఉంటాయి, మూడు రకాలు. అసలు ఈ మూడు కాకపోతే మీ హార్ట్ సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. ఇంకా ఏం చేస్తుందంటే దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఆ మెగ్నీషియం ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబిలిటీ ఇలా షింక్ అయిపోయి ఓపెన్ అవుతూ ఉంటాయి. అంటే మామూలుగా షింక్ ఉండాలి, బ్లడ్ రాగానే ఓపెన్ కావాలి. ఇలా అంటే పంపింగ్ పెరగడానికి, సర్క్యులేషన్ పెరగడానికి, ఎక్కడ బ్లాక్ కాకుండా చూడడానికి పనిచేస్తుంది దాంట్లో. అది దొరుకుతుంది, మెగ్నీషియం దొరుకుతుంది మీకు. అలాగే కొంచెం పొటాషియం కూడా ఉంటుంది. పొటాషియం ఏం చేస్తుందంటే మీ బీపీ షూటప్ కాకుండా చూస్తుంది. అన్నీ ఎక్కడెక్కడ మనం అటాక్స్ అన్నీ ఆపేసాం అనుకోండి, ఆపేస్తే మీకు అటాక్ ఎక్కడ వస్తుందండి? మొత్తం దాని సోర్సెస్ అంతా తీసేస్తున్నాము, మీకు బ్లాకేజీ వచ్చేది లేదు, హార్ట్ అటాక్ అంతకన్నా వచ్చేది లేదు. బాగుంది కదా. దీన్ని పక్కన పెట్టేసుకొని మనము రకరకాల డాక్టర్ల చుట్టూ తిరుగుతూ రకరకాల ట్యాబ్లెట్లు వాడుకుంటూ ఏదో చేసేస్తూ ఉంటాం. ఇంకోటి చెప్పనా, ఈ వాడితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది ఇది చేయడం వల్ల, మీ స్కిన్ హెల్త్ బాగుంటుంది, కిడ్నీస్ ఫంక్షన్ బాగుంటుంది. ఇన్ని బెనిఫిట్స్, ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మీకు వస్తాయి కదా. వీటికన్నా మించింది ఇంకేం కావాలి కదా. అందుకని ప్రతిరోజు కనీసం 20 to 30 grams అవిసెలు తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు పౌడర్ లాగా చేసి
పౌడర్ని కూరలో వాడుకోవచ్చు. ప్రతి కూరలో మనం చారు, పప్పు ఏదో ఒకటి చేసుకుంటాం కదా! దాంట్లో కొంచెం అవిసె పొడి వేయడానికి ట్రై చేయండి. లేదంటే అవిసెల్ని మొలకలెత్తిచ్చి రోజుకి ఒక కప్పు తినడానికి ట్రై చేయండి. అది కూడా కాదు అంటే అవిసెల్ని బాయిల్ చేసేసి టీ లెక్క తీసుకోవడానికి ట్రై చేయండి. ఎలాగోలా మీకు అవిసెలు ఉండాలి. అవిసె పొడి కూడా తీసుకోవచ్చు. హాఫ్ స్పూన్ అవిసె పొడి నోట్లో వేసుకొని వేడి నీళ్ళతో మింగండి. చాలు. ఇవన్నీ మనం చేసుకోవచ్చండి ఖచ్చితంగా. ఇవి చేస్తే మీకు ప్రాబ్లమ్ రాకుండా ఆపేయొచ్చు. 100% ప్రివెంట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కంగారు పడిపోయేదానికన్నా కూడా ముందే మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు మీకు ఏదైనా వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోవడానికి ఎన్ని వేలు పెట్టాలి? 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టాలి కదా! వస్తుందో రాదో మనకు తెలీదు. వస్తదని భయపడుతున్నప్పుడు రోజుకి ఒక రూపాయి ఖర్చు పెట్టి మనం అవిసెలు తీసుకుంటే మీకు నెలకు పెట్టేది ₹30 కదా! 100% ప్రివెన్షన్ అయితే వస్తుందని తెలుస్తుంది కదా! అవుద్ది. ఖచ్చితంగా అవుద్ది. 100% మీ ఫ్యామిలీలో ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చినా, ఎంతమంది హిస్టరీ ఉన్నప్పటికీ కూడా మీకు మాత్రం హార్ట్ అటాక్ రాదు. చేస్తారు కదా! ప్రతిరోజు తీసుకోండి. అలాగే మరోసారి మరో వీడియో కలుసుకుందాం. నమస్తే.